హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం పెళ్ళిళ్ళలో కొబ్బరి బొండాల్ని మనం ఇంట్లోనే ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. చక్కగా చూపిస్తాను, చూసేయండి. నేను ఈ కొబ్బరి గిరకలను అలాగే ఈ కొబ్బరి బొండాలని లాంగ్ వీడియో అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది నేను హారిజాంటల్ వ్యూలో తీయడం మర్చిపోయాను. అదైతే కనుక అందుకని నేను వర్టికల్ వ్యూ అయితే కనుక పెడుతున్నాను అనమాట. కొబ్బరి గిరకలను కూడా ఎలా ప్రిపేర్ చేయాలో పెట్టాను. అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మనకి ఈజీగా అయితే అయిపోదు. ఈ కొబ్బరి గిరకలు ఒక 2 అవర్స్ పడితే కనుక ఈ కొబ్బరి బొండాలు మాత్రం చాలా టైం తీసుకుంటాయి. అంటే 3 to 4 అవర్స్ అయితే కనుక టైం తీసుకుంటాయి అన్నమాట. ఎవరైనా హెల్ప్ ఉంటే కొంచెం బెటర్గా మనం పెర్ఫామ్ చేయడానికైతే ఉంటుంది. మీకు మేము చేసుకోలేము అనుకుంటే, ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్ప్లేలో నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ చేసినా కూడా నేను హ్యాపీగా ఆర్డర్స్ అయితే కనుక తీసుకుంటాను అనమాట. మీకు ఈ మోడల్ అనే కాదు, ఏ మోడల్లో కావాలన్నా కూడా నేను ఆర్డర్స్ తీసుకుంటాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటి కోసం అయితే కొబ్బరి బొండాలని తీసేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ సేమ్ డే చేయాలి అనుకుంటే అవ్వదు. మీరు 1 డే ముందునే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. మనకి బిందెలు అలాగే పళ్ళెం, కొబ్బరి బొండాలు, కొబ్బరి గిరకలు ఇలా ఏది కావాలన్నా కూడా ముందుగా అడ్వాన్స్గానే మీరు ప్రిపేర్ చేసేసుకుంటే కొంచెం హడావిడి లేకుండా అయితే కనుక ఉంటుందన్నమాట. వీటి కోసం అయితే నేను కొబ్బరి బొండాలు తీసుకొని వాటికి మనం రెగ్యులర్గా బొండం గ్రీన్ కలరే ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి అయితే కనుక తీసుకొని పెయింట్ బ్రష్తో అయితే కనుక వేసేస్తున్నాం. మనకి చుట్టాలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకోండి, లేదంటే అవ్వదు. ఇది ఫస్ట్ సింగిల్ కోటింగ్ వేసిన తర్వాత డబల్ కోటింగ్ వేయండి. అప్పుడు మనకి బాగా అంటే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి పట్టుకోవడానికి ఎవరు లేకపోతే మనకి లేసెస్ కానీ లేదు డబ్బా ఉంటాయి, స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు కొంచెం బరువుగా ఉన్న దాని మీద ఈ కొబ్బరి బొండం పెట్టి హ్యాపీగా అయితే వేసేసుకోవచ్చు. మనకి టోటల్గా అయితే కనుక 2 బొండాలకి 1.5 బాటిల్ పెయింట్ అయితే గ్రీన్ కలర్ పెయింట్ పడుతుంది. అలాగే రెడ్ కలర్ వచ్చేసి కొబ్బరి గిరకలకి దీనికి కలిపి ఒక హాఫ్ బాటిల్ అయితే పడుతుంది. పింక్ కలర్ తీసుకున్నాం కానీ పింక్ కలర్ అయితే కనుక వద్దు, రెడ్ కలర్ వేసుకోండి. లేదు పింక్ రెడ్ మిక్స్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ మొత్తం కొబ్బరి బొండానికి వేసిన తర్వాత పైన ముచ్చుకుంటుంది కదా, దానికి నేను గోల్డ్ కలర్ అయితే కనుక తీసుకుంటున్నాను అనమాట. కొంచెం మంచిగా కనిపించడం కోసం ఇలా గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. పైన ముచ్చుకున్నది కదా, ఇప్పుడు గోల్డ్ కలర్ వేసిన తర్వాత పైన వీ షేప్లో ముచ్చుకు ఏదైతే ఉందో దానికి మనకి శారీస్కి లేసెస్ వేసుకుంటారు కదా, ఆ లేసెస్ని అయితే వేసుకున్నా. మీరు ఏం లేస్ వేసుకోకుంటే లాస్ట్లో హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన ఐడియా బట్టి ఫాలో అయిపోతా వెళ్ళిపోవడమే. మీకు ఏ ఐడియాస్ కావాలన్నా పింట్రెస్ట్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే కనుక వచ్చేస్తాయి. పేషెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇలా చూడగానే ఇలా అయిపోతుంది అని అయితే అస్సలే అనుకోవద్దు. ఇంకా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, గ్రీన్ మొత్తం వేయకుండా మనం ఏ షేప్ అయితే అంటే హార్ట్ షేప్ నేను ఇచ్చుకున్నాను కదా, ఆ హార్ట్ షేప్ ప్లేస్ వదిలేసి మిగతా అదంతా గ్రీన్ వేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఒక కలర్ వేసిన తర్వాత అది ఆరేంత వరకు వెయిట్ చేయాలి. ఆరకుండా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామంటే మన చేతికి అంటిపోతుంది, ప్లస్ మన శ్రమ అంతా వృధా అయిపోతుంది అనమాట. పెయింట్స్ పోతే పోయినాయి కానీ మన శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి దానికి తగినట్టుగా మీరు ఈ ప్రాసెస్, అందుకే నేను 3 to 4 అవర్స్ అయితే పడుతుంది అని చెప్తున్నా. కొంచెం ఎండ ఉన్నప్పుడు లేదంటే మంచిగా గాలి ఉన్నప్పుడు అయితే కనుక మనకి కొంచెం తొందరగా ఆరిపోతుంది అనమాట. నేను పింక్ కలర్ని హార్ట్ షేప్కి ఇచ్చుకుంటున్నాను, ఒకసారి చూడండి. మనకి హార్ట్ షేప్ అనేది మంచిగా రావాలన్నమాట. మీకు ఒకవేళ హార్ట్ షేప్ మంచిగా రావట్లేదు అనుకోండి, అంటే వెంటనే డ్రా చేయలేము అనుకుంటే మనకి పేపర్ ఉంటుంది కదా, పేపర్ మీద హార్ట్ షేప్ని డ్రా చేసుకొని దాన్ని పెట్టుకొని కొబ్బరి బొండం మీద మనం పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసుకొని చక్కగా హార్ట్ షేప్ని వేసేసుకోవచ్చు. ఈ హార్ట్ షేప్ చుట్టూ నేను గోల్డ్ బాల్ చైను అలాగే చైన్ లేస్ వేసుకున్నా. మీరు మీ చాయిస్కి తగ్గట్టుగా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది నందివర్ధనం పువ్వులను కూడా వాడుతున్నారు, అంటే నేను చూశాను అనమాట. ఆ నందివర్ధనం పువ్వులను పెట్టి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మన ఇంట్రెస్ట్ మన చాయిస్ని బట్టి. నాకు ఇక్కడ పింక్ కలర్ వేసిన తర్వాత అంత మంచిగా అనిపించలేదు, దాన్ని మళ్ళీ నేను రెడ్ కలర్ అయితే వేసేసాను అనమాట. లేదంటే మీరు 2 కలర్ కాంబినేషన్ కూడా
కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ ఇప్పుడు ఏదైతే నేను పింక్ కలర్ వేసానో అది కూడా ఆరిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చక్కగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మీరు ఈ లైన్ పెద్దగా కావాలన్నా పెద్దగా డ్రా చేసేసుకోవచ్చు. అంటే మొత్తం 3 లేసెస్ 3 స్టోన్స్ ఉన్నాయి కదా, అవి పడేటట్టు. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం హ్యాపీగా ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు వంపు తిరగటం వచ్చు అని అనుకుంటే కనుక డైరెక్ట్గా మొత్తం వంపి తిప్పేయచ్చు. లేదు అనుకుంటే హార్ట్ షేప్కి కోణం ఉంటుంది కదా, అక్కడ వరకు పెట్టుకోండి. ఇది వీడియోలో చూపించినంత అంటే చూసినంత ఈజీ ఏం కాదు, ఖచ్చితంగా టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు నేను మొత్తం అంతా గోల్డ్ బాల్ చైన్ ఇచ్చేసుకున్నాను కదా, దానికి వెంబడి ఏంటంటే స్టోన్ లేస్ ఉంటుంది కదా, స్టోన్ది అయితే కనుక ఇచ్చుకుంటున్నాను అనమాట. స్టోన్ లేస్ చైన్ ఇచ్చుకొని తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ ఇచ్చుకుంటున్నా. మీకు చక్కగా నీట్గా పిల్లల్ని పెట్టకుండా ఉంచండి, ఎందుకంటే మళ్ళీ కదిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అయితే కనుక పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కసారి చేసుకున్నాము అంటే తర్వాత మనకి నెక్స్ట్ టైం ఈజీగా అయిపోతుంది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్ళికి వాళ్ళే చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. నా పెళ్ళప్పటికి ఇలాంటి ఇంట్రెస్ట్లు ఏమి మనకు లేవు, ఉండుంటే నేను కూడా మంచిగా చేసుకునేదాన్ని అని చెప్పి ప్రతి ఆర్డర్ వచ్చినప్పుడు అలాగే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇలాగ గోల్డ్ బాల్ చైన్ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు మంచి హెవీ టాస్క్ అయితే మొదలవుతుందనమాట. కొంతమంది పేరుని తెలుగులో పెట్టమంటారు, కొంతమంది ఇంగ్లీష్‌లో పెట్టమంటారు. ఇంగ్లీష్‌లో పెట్టినప్పుడు మనకి లెటర్స్‌కి ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి. తెలుగులో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరుంది కదా, మణికంఠ. నేను పైన నీని మర్చిపోయాను. నీకి ఒత్తెట్టాలి కదా, అది మర్చిపోయి మిగతా అంతా చేసుకున్న తర్వాత తనకి పంపించిన తర్వాత పైన నీకి ఇది ఉంటుంది కదా అని చెప్పాడనమాట. అలాగే తెలుగులో వంపులు మనకి తిరగవు. మనం పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలని మనకి మెడలో దండలు వేసుకుంటాం కదా, ఆ దండలకి హార్ట్ షేప్ ఉంటుంది. ఆ హార్ట్ షేప్‌లో కూడా పేర్లనేవి ప్లేస్ చేసుకోవచ్చనమాట. తెలుగులో పేర్లు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డిఫికల్ట్‌గా ఈజీగా అయిపోయి అయితే బానే ఉంటాయి, కానీ నాకు ఈ అనాక కూడా చాలా టైం అంటే చాలా టైం పట్టిందనమాట. ఫైనల్‌గా అయితే గనక ఇలాగా వాళ్ళు ఇచ్చిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే కంప్లీట్ చేసి దాని చుట్టూ మనకి వైట్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేస్ చేసుకున్నా. ఇప్పుడు చెప్తున్నాను కదా, చాయిస్ అనేది మనది. ఎలాగ డెకరేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సింపుల్‌గా కావాలన్నా, భారీ ఎత్తున కావాలన్నా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్‌గా చేసా. ఫైనల్ అవుట్‌పుట్ కూడా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. కొబ్బరి గిరకలను కూడా పెట్టాను. మళ్ళీ చెప్తున్నా, ఆర్డర్స్ ఎవరైనా ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే నేను డిస్ప్లేలో ఇస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేస్తే హ్యాపీగా ఆర్డర్స్ అనేవి తీసుకుంటా. ఫైనల్ అవుట్‌పుట్ అయితే కనుక బ్యూటిఫుల్‌గా ఇలా వచ్చింది. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకసారి చెప్పాను కదా, అంటే షార్ట్‌లో తీశాను గానీ లాంగ్ వీడియోలో చేయలేదని, అందుకని ఇలా చెప్తున్నాననమాట. నేను పైన గిరక దగ్గర అంటే ముచ్చుకు దగ్గర కూడా ఇలాగా కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాను. చక్కగా మీరు కూడా ఇలాగే ప్లేస్ చేసేసుకోండి. మనకి ముచుకుకి స్టోన్ దగ్గర కొంచెం కష్టమవుతది. చూసుకోండి ఒకసారి.